మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆర్ గంగాధర్ ఆదేశాల మేరకు గుడివాడ ఇన్ఛార్జి డిఎస్పీ గారైన మహబూబ్ సుబానీ గారి డిఎస్పీ గారి మరియు సిసిఎస్ డిఎస్పీ గారైన ఏ సుభాష్ గారి ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ సిఐ అయిన ఎస్ఎల్ఆర్ సోమేశ్వరం నేను, అలాగే సిసిఎస్ సిఐ గారైన రమణమ్మ గారి మేడం గారి పర్యవేక్షణలో చంటిబాబు ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దొండపాడు రోడ్లో ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఒక వ్యక్తి చైల్డ్ కాన్ఫ్లిక్ట్ల మైనర్, అలాగే మన తహసీల్దార్ గారు ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని అక్కడ ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అతను కాకుండా అతని దగ్గర నుంచి 6 కేజీల 300 గ్రాములు గంజా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. దీంట్లో ఏదైతే జూనియర్ కాన్ఫ్లిక్ట్లా ఉన్నాడో, చైల్డ్ కాన్ఫ్లిక్ట్లా ఉన్నాడో అతన్ని మనం కోర్టుకి సరెండర్ చేస్తున్నాం. ఫర్దర్గా ఈ కేసులో ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. అదే దీని సందర్భానుసారంగా చెప్పడం ఏంటంటే, గంజాయి అనేది తాగిన, గంజాయి అలాగే అమ్మిన, అలాగే తరలించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా గంజాయి మీద మంచి నిఘాలు అవి పెట్టాం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెంటనే స్పందించి మనం కేసులు కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇతని మీద అయితే పాత కేసులు ఏమీ లేవు, దొంగతనం కేసులు ఉన్నాయి అంతే తప్ప గంజా కేసులు అయితే పాత కేసులు ఏమీ లేవు. ఇంకా ఫర్దర్గా మిగిలిన ముద్దాయిలు దొరికిన వెంటనే కూడా మీకు సమాచారం ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం.